Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబాయ్ కట్ అయిపోయారా? చెప్పుకున్నది ఒకసారి చెప్పుకొని ముందుకెళ్దాం. బాబా తన పాప జీవితపు పురుష శిష్యులందరినీ సేవను ఆహ్వానించలేదు. మరియు 5 అరేంజ్మెంట్ భవనాలు ఏర్పాటు చేసేవారిని మహాబలేశ్వర్లో 16వ తేదీన ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు జరిగే సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. బాబా అంతకు ముందే ఇలా చెప్పారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా రాగలిగిన వారు సమావేశానికి రావచ్చు, రాలేని వారు చింతించవలసిన అవసరం లేదు. వారికి నా సందేశం మరియు నా కార్యక్రమ వివరాల కాపీ పంపబడుతుంది. ఇప్పుడు ఆయన ఒకే రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఒకే రకమైనటువంటి ప్రొసీజర్ ఆయన పాటిస్తూ ఉన్నాడు. ఆయన సరే ముందుకెళ్తున్నాం. మొదటగా అవును అని సంతకం చేసినప్పటి షరతుల సారాంశంతో ఉన్న షరతుల జాబితాను సర్కులర్తో జత చేయడమైనది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1950 అక్టోబర్ 16 నుండి బాబాకు సేవ చేయాలని నిర్ణయించుకున్న వారు పాటించవలసిన షరతులు. బహుశా మనం ఈ మర్చిపోరాని తమకు ఏమి జరిగినా వారు దానికి బాబాను బాధ్యునిగా చేయరాదు. 2, వారిపై బాబా నజర్ ఉండాలని గాని, వారి కోసం బాబా మహత్తులు చేయాలని గాని, ఆయన తన ఆధ్యాత్మిక కాలం చెరి ఉపయోగించాలని గాని ఆశించకూడదు. 3, బాబా నుండి ప్రతిఫలంగా ఏ విధమైన ఆధ్యాత్మిక లేదా భౌతిక లాభాన్ని పొందాలని ఆశించకూడదు. 4, ఎవరితోనూ కామపూరిత చేష్టలు చేయకూడదు. 5, ఎవరి కోసమైనా, చివరికి బాబా కోసమైనా సరే ఎవరి నుండి డబ్బు తీసుకోరాదు. 6, రాజకీయాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోరాదు. 7, మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని కోపాన్ని వ్యక్తం చేయరాదు. 8, అసమంజసంగా ఎవరిని విమర్శించకూడదు. 9, ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడరాదు. ఇక్కడ మనకి బాబా చెప్పినటువంటి ఇది ఇప్పుడు నిత్య నూతనంగా మనం పాటించవలసినటువంటి
విధానాలు. 10 మర్యాదలను స్వీకరించరాదు. బాబాకు గాని తమకు గాని మర్యాదలు చేయించుకునేలా కావాలని అలాంటి పరిస్థితులను కల్పించరాదు. 11 ఎటువంటి ఆశాభంగానికైనా ప్రతికూల పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి. ఈ 11 బాబా చెప్పినటువంటి అతి ఉన్నతమైనటువంటి సూచనలు. ఒక విధంగా చెప్పాలంటే నియమాలే ఇవి. 1950 అక్టోబర్ 16 నుండి బాబాకు సేవ చేయాలని నిర్ణయించుకున్న వారు తమ సొంత నిర్ణయాన్ని సొంతంగా స్వేచ్ఛతో ఇచ్ఛాపూర్వకంగా తీసుకున్నామని, ఎలాంటి ఫలితం ఎదురైనా దానికి తామే బాధ్యులమని బాబా సమక్షంలో భగవంతుని ఎదుట మనఃపూర్వకంగా ప్రమాణం చేసి ప్రకటించాలి. ముగింపుగా బాబా ఇలా చెప్పారు. 1950 అక్టోబర్ 16 నుండి భగవంతుడు ఈ నవజీవనాన్ని నా కోరిక ప్రకారం ఆచరించడానికి నాకు ధైర్యాన్ని, తగిన శక్తిని ప్రసాదిస్తాడని నేను భావిస్తున్నాను. ఈ సర్క్యులర్ అందుకున్న యావత్ భారతావనిలోని ప్రేమికులు, శిష్యులు పరవశించిపోయారు. యావత్ భారతావనిలోని ప్రేమికులు, శిష్యులు నవజీవన శిష్యులే కాదు, పరవశించిపోయారు. ఎందుకంటే తమ ప్రీతముని ఎన్నటికీ చూడలేమనే ఆలోచనతో ఉన్న వారికి ఈ ఆహ్వానం ద్వారా ఆయనను దర్శించుకోబోతున్నందుకు ఆనందంతో పరవశించిపోయారు. బాబా బొంబాయిలో ఉన్న సమయంలో ఆయన ఆదేశానుసారం ఏరిచ్ బెంగళూరు అలోబాని కలిశారు. అలోబా ప్రణాళిక ఒకటి ఈ ప్రకారం సతారా నుండి వెళ్లిపోయి బొంబాయిలో ఒక ఇరానీ హోటల్లో క్యాషియర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మహాబలేశ్వర్లో జరగబోయే సమావేశంలో 3 ప్రణాళికల ఆచరణ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అలోబా బొంబాయిలోనే కొనసాగడానికి మొగ్గు చూపుతున్నట్టుగా గమనించి అలోబా అక్కడే ఉండేందుకు బాబా అనుమతించారు. అక్టోబర్లో జరిగే సమావేశానికి రామక్కర్లేదని కూడా బాబా అతనికి మినహాయించారు. అలోబా ఈ విధంగా నవజీవనపు ప్రక్రియ నుండి స్వేచ్ఛను పొందాడు. కానీ అలోబా మనస్సు స్వేచ్ఛను కోరుకున్నా అతని హృదయం ప్రీతముని ప్రేమ బంధంలో చిక్కుకుంది. మరి అతడు ఎలా తప్పించుకోగలడు? చివరికి హృదయమే గెలిచింది. అలోబా బాబాతోనే శాశ్వతంగా ఉండిపోవడానికి వెనక్కి వచ్చేశాడు. కార్యక్రమం గురించిన నిర్ణయాలు అయిపోయిన తరువాత బాబా 1950 సెప్టెంబర్ 14వ తేదీన స్త్రీ పురుషులతో సతారాకు తిరిగి వచ్చేశాడు. రెండు వారాల తర్వాత అక్టోబర్ 1వ తేదీ ఆదివారం నాడు బాబా తన అనుసరులైన స్త్రీ పురుషులతోనూ పెంపుడు గుర్రం బేగంతోనూ మహాబలేశ్వర్కు వెళ్ళి అక్కడ ఆగాఖాన్ బంగ్లాలో బస చేశారు. అక్టోబర్లో ఏర్పాటు చేయబడిన సమావేశానికి ఆహ్వానింపబడిన వారంతా చాలా జరగవలసింది ఎలా జరపాలో బాబాకి చాలా బాగా తెలుసు. అయితే ఆయన ప్రతి విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. జై బాబా. అక్టోబర్లో ఏర్పాటు చేయబడిన సమావేశానికి ఆహ్వానింపబడిన వారంతా
చాలా ఆదుర్దాగా వేచి చూస్తున్నారు. బాబా ఆ సమావేశం కోసం చేయాల్సిన బాహ్య ఆంతరంగిక సన్నాహాలను మునిగి ఉన్నారు. అక్టోబర్ 15వ తేదీ రాత్రికి దాదాపు 200 మంది ప్రేమికులు, భక్తులు యావత్ భారతదేశం నలుమూలల నుండి మహాబలేశ్వర్ చేరుకున్నారు. 1950 అక్టోబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 6:45 వారందరూ ఆగా ఖాన్ ఎస్టేట్ లో ఉన్న ఫ్లోరెన్స్ హాల్లోని పురుషులు బస్ చేసిన క్వార్టర్స్ ముంగిటకు చేరుకున్నారు. సిద్ధు, జంగ్లే, సావక్ కొత్వాల్, కాళేమామ, బాలా తంబట్ మెహరాబాద్ నుండి వచ్చారు. పాద్రి మెహరాబాద్ నుండి వచ్చాడు. కేశవ్ నిగం, జయప్రసాద్ ఖరే, బాబు రామ్ ప్రసాద్, భవానీ, పి నిగం, రాయ్ సాహెబ్, రమాశంకర్, లక్ష్మీచంద్ పాలీవాల్, పరమేశ్వరి నిగం అంటే పుకార్ హమీర్పూర్ నుండి వచ్చాడు. పుకార్ చివరికి బాబా వద్దకు చేరుకున్నాడు. బాబాను ప్రగాఢమైన రీతిలో తన ఎదురు స్వీకరించాడు. రానోను కిట్టిని కూడా బాబా బొంబాయి నుండి ఆ సమావేశానికి ఆహ్వానించారు. గాడేకర్, గని, పూనా నుండి మరి కొంతమంది కొత్త వారిని తీసుకుని వచ్చారు. ఆ బృందంలో ప్రముఖ గాయకుడు మధుసూదన్, కృష్ణ బండేలు, బిఆర్ బడే, తాడే, రంగోలే మరియు యుక్త వయస్సులోనున్న ప్రతాప్ గంగనాథ్ ఆహిర్ ఆ రోజు అతని జన్మదినం కూడా అయ్యింది ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం సూరత్ లో బాబాను దర్శించుకున్న కావాస్ యశూనా కూడా వచ్చిన వారిలో ఉన్నాడు. మిగతా ప్రేమికులు, భక్తులు అహ్మద్నగర్, పూనా, బాంబే, నాగపూర్, పావని, ఢిల్లీ, డెహ్రాడూన్, నాసిక్, కరాచీల నుండి మరికొంతమంది ఇతర ప్రదేశాల నుండి వచ్చారు. బాబా ప్రతి ఒక్కరిని తన దగ్గరకు పిలిచి ఆలింగనం చేసుకొని ఒక్కొక్కరిని ప్రేమతో స్పృశించి వారి హృదయాల్లో తన ఆనంద మారుతాన్ని విడుదల చేశారు. ఆనంద మారుతము అంటే భగవంతుని యొక్క ఆ దివ్య కలయికలు ఏ ఆనందం అయితే సహజంగా ఉద్భవం అవుతుందో దాని వల్ల వీచేటటువంటి మలయ మార్చు అన్నమాట. బాబా ఎదుటకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆది సీనియర్ బాబాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత బాబా ఆదేశం మేరకు అందరూ ఉదయం 7 గంటలకు సమావేశ హాల్లోకి రాగానే తలుపులు మూసివేయబడ్డాయి. కానీ అనుకున్న సమయానికి విష్ణు తలుపులను సరిగ్గా ముయ్యలేకపోయాడు. ఎందుకంటే ఉస్తాదీ వస్తుండడం దూరం నుండి అతను గమనించాడు. ప్రారంభంలోనే బాబా చికాకు పడేలా చేసింది ఆ పొరపాటే. బాబా తనకు కోపం వచ్చినందుకు తన చెంపలు తానే వాయించుకొని విష్ణువుని మందలిస్తూ ఇలా చెప్పాడు. స్వయంగా భగవంతుడే గేటు వద్దకు వస్తున్నాడని నీవు చూసినా కూడా ఆయన వచ్చేదాకా నీవు వేచి ఉండకూడదు. అక్కడ ఒక ఫోటో ఉంది చూడండి బాబాది. అక్టోబర్ 16, 1950 మహాబలేశ్వర్లో మెహర్ బాబా. బాబా హాల్లోని తన కుర్చీలో కూర్చొని కొన్ని గంటల కోసం నేను నా సహచరులందరూ పాత జీవితంలోనికి ప్రవేశించాము. గతంలో రూపొందించిన ప్రణాళికలు అంటే ప్లాన్స్ 1, 1B, 1C మరియు ప్రణాళిక 2 ముగిసిపోయాయి. పర్యవసానంగా ప్లాన్ 1B మరియు 1C ప్రణాళికల్లో ఉన్నవారి నుండి ఇకపై
నేను డబ్బు స్వీకరించను. 16/10/1949 నుండి ప్రారంభించిన నవజీవనాన్ని తాను కోరిన విధంగా గడపలేకపోయినందుకు క్షమించమని బాబా భగవంతుణ్ణి అర్థించాడు. తాను ఆశించిన విధంగా నవజీవన నియమాలను ఆచరించలేకపోయినందుకు తన సహజీవన శాస్త్రులందరినీ బాబా స్వయంగా మన్నించారు. అలాగే తనను క్షమించమని బాబా శాస్త్రులను కోరగా వారు అలాగే మన్నించారు. డాంకిన్ అప్పుడు బాబా వ్రాయించిన శర్మన్ను చదివాడు. షోల్ అంటే ఆత్మ యొక్క ప్రయాణం. ఇప్పుడు కొన్ని గంటల కోసం నేను పాత జీవితంలోకి వచ్చినందున వ్యవస్థాపిత దివ్య సత్యాలుగా ఎస్టాబ్లిష్డ్ డివైన్ ఫ్యాక్ట్స్ వ్యవస్థాపిత దివ్య సత్యాలుగా ఎస్టాబ్లిష్డ్ డివైన్ ఫ్యాక్ట్స్ నేను భావించే వాటిని మీకు చెబుతున్నాను. ఖచ్చితంగా మనమందరం ఒకటే. మనం వేరేనే భావన అజ్ఞానం వల్ల కలిగినది. ఆత్మ తనను తాను తెలుసుకోవడానికి తగిన చైతన్యాన్ని కోరుతుంది. సృష్టితో సంబంధం లేకుండా స్వయంగా గమ్యం చేరలేదు. కాబట్టి అది గమ్యం వైపు సాగే పురోగమనంలో వ్యక్తిగతమైన అహంకారం ఇండివిజువలైజ్డ్ ఈగో అహంకారం ద్వారా పురోగం చేసుకున్న సంస్కారాలను అనుభవించవలసి వస్తుంది. అయితే ఆ అనుభవాలన్నీ ఊహలోనివే. అలా మొదట జ్ఞానానికి బదులు అజ్ఞానమే దానికి ఆశపడుతుంది. ఈ మెసేజ్ చాలా ఉన్నతమైంది. సాధ్యమైనంత వరకు చదువుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రయత్నించేయండి. ద్వంద్వ రూపాలు భ్రాంతిమైన ఈ ప్రపంచాలన్నీ అజ్ఞానం నుండి జనించినవే. జనన మరణాలు, సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, మంచి చెడులు ఇవన్నీ కూడా ఆ అజ్ఞానం యొక్క వ్యక్త రూపాలే. మీరెప్పుడూ పుట్టలేదు, ఎప్పటికీ చనిపోవు. మీరెప్పుడూ బాధపడలేదు, ఎప్పటికీ బాధపడవు. మీరెప్పుడూ ఉన్నవాడివి, ఎప్పుడూ ఉంటావు. ఎందుకంటే ఏర్పాటు భావన కేవలం అజ్ఞానంలో మాత్రమే ఉన్నది. ఆత్మ అనేక రూపాల ద్వారా అనుభవాలను పొందుతుంది. రాజుగా, పిచ్చగానిగా, ధనవంతుడిగా, దరిద్రుడిగా, పొడుగువానిగా, పొట్టివానిగా, బలవంతునిగా, బలహీనునిగా, అందమైన వానిగా, క్రూపిగా, చంపేవాడుగా, చంపబడుతున్న వానిగా, ఇలా అనేక రూపాల ద్వారా అనుభవాలను పొందుతుంది. శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో అర్జునుడికి ఇచ్చినటువంటి మెసేజ్ ఇది. ఆత్మ నిజానికి అద్వితీయము, వన్ ఇన్ రియాలిటీ, అఖండమే, అన్డివైడెడ్ అయినా ఎప్పటి వరకైతే తాను వేరనే భావనను ఊహించుకుంటూ ఉంటుందో అప్పటి వరకు ఈ అనుభవాలన్నీ పొందవలసిందే. ఎప్పుడైతే ఆత్మ ఈ భ్రాంతిమయ అనుభవాల ముద్రలను ఇల్యూజనరీ ఎక్స్పీరియన్సెస్ లేకుండా చేసుకుంటుందో అప్పుడు అది తన మొదటి పరిశుద్ధ స్థితిని పొంది తద్వారా అవిభాజ్యమైన, ఇండివిజువల్, సత్యమైన, రియల్, అనంతమైన, ఇన్ఫినిట్ ఏకైక పరమాత్మలతోనే ఒకటే ఉన్నట్లు సంపూర్ణ చైతన్యాన్ని పొందుతుంది. ఆత్మ అనేక మార్గాల ద్వారా సంస్కార బంధనాల నుండి స్వేచ్ఛను పొందుతుంది. ఆ మార్గాలన్నింటిలోనూ భగవదైక్యాన్ని సిద్ధింపజేసే అతి ప్రధానమైనది ప్రేమ మార్గం. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని వినే అవకాశం ఈ జన్మలో కలుగుతూ ఉన్నది. మార్గాలన్నింటిలోనూ భగవదైక్యాన్ని సిద్ధింపజేసే అతి ప్రధానమైనది ప్రేమ మార్గం.
ఈ ప్రేమ ద్వారానే ఆత్మ భగవంతుడితో సంపూర్ణంగా లీనమైపోయి ఆఖరికి తనను తాను పూర్తిగా మరచిపోతుంది. ఆ క్షణంలోనే పిడుగు పడినప్పుడు దాని పరిధిలోకి వచ్చిన వాటన్నిటినీ కూడా అది క్షణంలో ఎలా దగ్ధం చేస్తుందో అంత వేగంగా జ్ఞానం సంప్రాప్తిస్తుంది. ఈ జ్ఞానము భ్రాంతులను, సందేహాలను, కలతలను మరియు పాతలుగా పరిగణించే వాటినన్నింటినీ కూకటి వేడతో సహా ప్రకటించి వేసి తక్షణమే ఆ స్థానంలో సర్వ ఉనికికి గమ్యస్థానమైన గోల్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, శాశ్వతమైన శాంతితోనూ, ఎవర్ లాస్టింగ్ పీస్ మరియు ఆద్యంతరహితమైన బ్రహ్మానందంతోనూ ఎటర్నల్ బ్లిస్ నింపివేస్తుంది. జీవాత్మ సోల్ ఇప్పుడు సర్వభ్రాంతులు ఇల్యూజన్స్ నుండి స్వచ్ఛత పొంది తన మూల స్థితి అయిన ఏకత్వ ఉనికిలో యూనిటీ ఆఫ్ బీయింగ్ ఐక్యత పొందుటను ప్రత్యక్షంగా అనుభవిస్తుంది. ఎందుకంటే ఈ జ్ఞానం ఆశలకు, ఆకాంక్షలకు అతీతమైంది. దీని గురించి మనం తర్కించరాదు. ఎందుకంటే ఈ జ్ఞానం గ్రహించేందుకు గాని ఆలోచించేందుకు గాని శక్యము కానిది. దీన్ని మనం సందేహించరాదు. ఎందుకంటే ఈ జ్ఞానం నిశ్చయముల్లోకెల్లా నిశ్చయమైనది. సెపరేటీ ఆఫ్ సెపరేటీస్. మనం ఇంద్రియాలకు లోబడి జీవించగలదు. ఎందుకంటే కామము, లోభము, కపటములతో నిండిన మరియు అపరిశుద్ధమైన మనస్సు ఈ జ్ఞానమును అందుకోలేదు. కావున మనం ఆత్మలకెల్లా ఆత్మగా భగవంతుడిని ప్రేమిద్దాము. ఆ ప్రేమ యొక్క సర్వోన్నత శిఖరం మీదే ఈ జ్ఞానం ఉన్నది. దివ్య పరిపూర్ణతను సాధించిన సత్పురుషులు, డివైన్లీ పర్ఫెక్ట్ వన్స్, ఈ జ్ఞానమును వారికి ఇష్టమొచ్చిన వారికి ఇష్టమొచ్చిన సమయంలో ప్రసాదించగలరు. మనందరం ఈ జ్ఞానాన్ని తొందరలోనే పొందుదముగాక. 9 వాల్యూమ్స్ చదివిన తరువాత జర్నీ ఆఫ్ సోల్ అనే మెసేజ్ 3929వ పేజీలో మనకు బాబా అందించారు. ఇదే మానవ జీవనానికి తెలుసుకోవలసిన ఒకే ఒక సర్మన్. దీన్ని ప్రతిరోజు చదువుకుంటే ఈ ఒక్క మెసేజ్ని భగవంతుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రేమించే వాళ్ళు బాబా అవతారుడి ఆ శ్రీ మహావిష్ణువు వచ్చిన తరువాతనే ప్రేమించుట అనే ఒక పరిస్థితి నెలకొల్పబడింది. కాబట్టి ప్రేమికులు ఈ శర్మన్ ఏదైతే మనకి 3929వ పేజీలో చెప్పబడిందో దాన్ని రోజు చదువుకుంటే చక్కని ఏమిటో బాధపడుతుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బాబా తన స్వహస్తాలతో ఆ ఉపదేశం శర్మన్ కాపీని పంచి ఇచ్చారు. మీకు వీలైతే జిరాక్స్ తీసి అందరి దగ్గర ఉంచుకోండి, ప్రతిరోజు చదువుతుండండి. ఆ చదువుతున్నప్పుడు మీకేమైనా తెలుసుకోవాలనిపిస్తే ఇక్కడ ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకండి. బాబా తన పాత జీవితపు శిష్యులకు, భక్తులకు ప్రణామం చేశారు. భక్తులతో, పేదవారితో చేయి తలపట్ల కార్యక్రమం కోసం ఇచ్చిన విరాళాలు స్వీకరించారు. వచ్చిన విరాళాలు మొత్తం 23,500,000
566.75గా లెక్కించబడ్డాయి. అందరూ బాబాకు విరాళాలు సమర్పించుకునే సమయంలో దృఢకారుడైన కమ్యూనిస్టు నాయకుడు పరమేశ్వరి లిగం పుకార్ తన వద్దనున్న మొత్తం డబ్బే కాకుండా తను ధరించిన వస్త్రాలను విప్పి వాటిని కూడా బాబాకు సమర్పించుకున్నాడు. కేవలం లంగోటీని మాత్రమే ధరించి బాబా చెంత ఎచ్చినాడు. బాబా పాదాల చెంత సాష్టాంగా ప్రణామం చేసి వెక్కి ఏడవసాగాడు. దేవుడంటే తెలియదు, ఈ మానవునికి తెలియదు. దేవుడు ఏం చేస్తాడో కూడా తెలియదు. బాబా తన సంతోషాన్ని వ్యక్తం చేసి అతని డబ్బును వస్త్రాలను తిరిగి అతనికి ఇచ్చేశారు. కొంత నామమాత్రము మొత్తాన్ని మాత్రం తన పేరున విరాళంగా స్వీకరించారు. పరమేశ్వరి లిగం పుకార్, పుకార్ అనగా పిలుపు అని అర్థం. తను ఒక రాజకీయ పత్రికను నడుపుతున్నాడు. బాబా అతనికి పుకార్ అని ముద్దు పేరు పెట్టారు. అప్పటి నుంచి అతని పేరు పుకార్ గా మారిపోయింది. ఒకప్పుడు బాబాను తీవ్రంగా వ్యతిరేకించిన ఈ వ్యక్తి ఇప్పుడు ఇలా పూర్తిగా మార్చివేయబడ్డాడు. ఆయన హృదయంలో ఏమి జరిగిందో ఎవరు అర్థం చేసుకోగలరు? బాబా కేవలమైనటువంటి జీవనాలను గడిపేటటువంటి మానవులు ఇలాంటి ఉన్నతమైనటువంటి జీర్ణం చేసుకోవాలంటే చాలా ఎన్నో జన్మలు పడుతుంది. నిజానికి అది అర్థం చేసుకోవాల్సిన విషయం కానే కాదు. ప్రీతముడు చేసే మేలుకొలుపును వర్ణించగల పదాలే లేవు. ఆంతరికంగా అనుభూతి పొందడం అన్నది కేవలం ఆత్మకు సంబంధించిన విషయం. ప్రీతముని ప్రేమ చేసే మహత్తే అది. నేను అనుభావంతో ముడిపడ్డ రాతి లాంటి మనసును మృదువుగా కొట్టి ఆ మనసును పునఃపునతలు చేసి మౌనంలోనే ఆత్మజాగృతిని కలిగిస్తుంది ఆ ప్రేమ. మరొక్కసారి వినండి, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కానే కాదు. ప్రీతముడు చేసే మేలుకొలుపును వర్ణించగల పదాలే లేవు. ఆంతరికంగా అనుభూతి పొందడం అన్నది కేవలం ఆత్మకు సంబంధించిన విషయం. ప్రీతముని ప్రేమ చేసే మహత్తే అది. నేను అనుభావంతో ముడిపడ్డ రాతి లాంటి మనసును మృదువుగా కొట్టి ఆ మనసును తులాతులతలు చేసి మౌనంలోనే ఆత్మజాగృతిని కలిగిస్తుంది ప్రేమ. ఇది కూడా ధర్మంలో ఒక భాగమే. పుకార్ శిరస్సు నమ్రతతో పూర్తిగా వంగిపోయింది. ఆ క్షణం నుండి అతను పూర్తిగా ప్రభువుకి అంకితమైపోయాడు. శాశ్వతంగా బాబా పాదాలే అతనికి నిలవయ్యాయి. ఒక్కసారి వచ్చాడు, దాసానుదాసుడు అయిపోయాడు. నా హనుమంతుడు అని బాబా తర్వాత డిక్లేర్ చేశారు. ఆయన రామాయణంలో నేను శ్రీరాముడికి వచ్చినప్పుడు నా హనుమంతుడు పుకారుని ఆయన డిక్లేర్ చేయడం, అలాగే పుకారు బాబా తన భుజాల మీద పెట్టుకుని తిరగడం కూడా జరిగింది హమీర్పూర్లో, ఇతర ప్రదేశాల్లో. మొదట్లో బాబాను తానంతగా అపకీర్తిపాలు చేస్తూ నిందించాడు. అదే తీవ్రతతో పట్టుదలతో బాబా యొక్క సత్య సందేశాలను వ్యాప్తి చేసేంత వరకు పుకారు హృదయం దహిస్తూనే ఉన్నది. ఆంధ్రుల హృదయాలు శ్రమిస్తూనే ఉంటాయి, దహించవు. చాలా ఆంధ్రులకి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా తేడా ఉంది. ముఖ్యంగా హమీర్పూర్కి ఆంధ్రాకి చాలా తేడా ఉంది. ఎందుకంటే బాబా చెప్పిన ప్రదేశానికి హమీర్పూర్ ఆంధ్ర ఈజ్ మై మైండ్, హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు ఆయన. ఇదేదో సామాన్య విషయం కాదు ఆ మాటలు. ఆయన అవతార పురుషుడు తన నోటితో అంటే అలాగే జరుగుతుంది. అందుకే మనకు మనసులే పనిచేస్తున్నాయి, హృదయాలు పనిచేయడం లేదు. మేధస్సులు పనిచేస్తుంది, ప్రేమ పనిచేయడం లేదు. ఆ రోజు రోగు చేయబడిన డబ్బుల గురించి
బాబా ఆ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ఇలా చెప్పారు. నాకు సమర్పించిన ఈ విరాళాలను అక్టోబర్ 21 నుండి నేను చేయబోయే వస్తువులు మరియు పేదల కార్యక్రమానికి వినియోగిస్తాను. విరాళాలు ఇవ్వదలుచుకున్న వారందరూ ముందుకు వచ్చి డబ్బు ఇచ్చి వెళ్ళిన తరువాత 15 నిమిషాలు విరామం ఇవ్వబడింది. ముందు రోజు సాయంత్రం పాత జీవితం శిష్యులకు బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు. మీలో ఎవరైనా నా ఆదేశాలను సూచనలను పాటించడంలో ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొంటే వాటిని రాసిపెట్టి నాకు ఆ జాబితాను రేపు అందజేయండి. బాబా ఆదేశానుసారం కొందరు వారి సమస్యలను రాసి పెట్టారు. ఆ మరునాడు అందరూ సమావేశం కాగానే జాబితాలను బాబాకు అందజేయగా ఆయన ఒక్కొక్కటిగా వాటిని గురించి చర్చించారు. కేశవ నిగంకు 1 సంవత్సరం పాటు పాటించడానికి 3 ఆదేశాలు ఇవ్వబడ్డాయి. కేశవ నారాయణ నిగం డబ్బు తాకరాదు, ఏ శ్రేణి తాకరాదు, వారంలో 1 రోజు 24 గంటల పాటు ఉపవాసం చెయ్యాలి. ఇది బాబా కేశవ నారాయణ నిగంకి ఇచ్చినటువంటిది. అందుకే ఆయన చేత రాయబడిన చాలీస చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైనా కోకిల కోకిలే, కాకి కాకే, కోకిల కోత కోకిల కోతే, కాకి కోత కాకి కోతే. భగవంతుడితో జీవితాన్ని పంచుకోవాలి. ఆ జీవితాన్ని పంచుకోవడానికి ముందు ఆ మనిషి తను తాను పవిత్రంగా పంచుకోవాలి. పవిత్రత అంటే దానికి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడికి మనం అనుకుంటున్నాం. మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈరోజు మీకు ఒక విధంగా చెప్పాలంటే నాకు కొంచెం జలుబు ఎక్కువగా ఉంది కనుక ఇక్కడితో బాబా ఆపివేస్తున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా, అందరికీ జై. అది ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారండి, కొంచెం జాగ్రత్తగా ఫోన్ చేసే ముందు కార్యక్రమం చెప్పేసి